అదేవిధంగా నిర్మల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కలెక్టర్ భావేష్ మిశ్రా జిల్లాలోని గోడౌన్లను సందర్శించి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడి అక్కడక్కడ చిరుజల్లు కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ జిల్లాలో ఓవైపు వర్షాలు, ధాన్యం కొనుగోలులో రైతుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవి ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి రవి. గుడ్ మార్నింగ్ కావ్య. నిర్మల్ జిల్లాలో గత కొద్ది రోజుల నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తూకం వేసిన ధాన్యాన్ని ధాన్యాల కొరతతో తరలించకపోవడం, అలాగే కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని అమలుల కొరతతో తూకం వేయకపోవడం, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తూ ఉంటూ ఆవేదన భరించలేక రైతులు జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు ఏదో చోట రైతులు ధర్నాలు, రాష్ట్ర రోకలు, ఆందోళనలు చేస్తున్నారు. వీటన్నింటినీ స్పందించిన నిర్మల్ జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా నిన్న జిల్లాలోని గోదాములను సందర్శించి అధికారుల నుండి వివరాలు తెలుసుకొని జరుగుతున్న వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని గోదాములకు కానీ రైతులు కానీ వెంటనే తరలించాలని, అన్లోడ్ ప్రక్రియను ముమ్మరం చేయాలని, అలాగే జిల్లాలోని రైతులకు ఇబ్బంది పడకుండా ప్రస్తుతం పనిచేస్తున్న అమాలీలతో పాటు అవసరమైతే మరింత కొంతమంది అమాలీలను నియమించుకొని అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచనలు చేశారు. అలాగే అమాలీలకు అవసరమైన అన్ని వసతులతో పాటు కల్పించాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొనుగోలు ప్రక్రియను ముమ్మరం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే నిర్మల్ జిల్లా డిసిసి అధ్యక్షులు దానాపూర్ ఎమ్మెల్యే వేమ భోజీ పటేల్ కూడా నిన్న స్పందించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తప్పకుండా ప్రతి గింజను కొనే బాధ్యత మా ప్రభుత్వాన్ని, కలిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని, అసత్య ప్రచారం నమ్మి రైతు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతుల పక్షాన నిలిచే మా ప్రభుత్వం అని ఆయన తెలియజేశారు. మరోపక్క నిర్మల్ జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి ఎదురుగాలులతో కూడిన భారీ వర్షాలు అయితే చోటు చేసుకున్నాయి. దీంతో రైతులకు చాలా ఇబ్బంది అయితే ఎదురైంది. ఇటు ధాన్యం తగ్గిపోవడం, మరోపక్క ఎదురుగాలులకు గాళ్ళు తేలిపోవడం, చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.